చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు స్పెషల్ ఫ్లైట్స్‌లో వెళ్తూ ఉన్నారు కదా! అవి భారీ భారీ ఫ్లైట్‌లు కాదు. అంటే 50 మందిని, 100 మందిని ఎసుకెళ్ళే స్పెషల్ ఫ్లైట్స్ కాదు. ఒక 6గురు, 10 మంది అట్లాగా ఉండేటటువంటి ఫ్లైట్‌లు. మినీ ఫ్లైట్స్ అంటారనమాట. ఈ మినీ ఫ్లైట్స్ అన్నటువంటిది ఇక పైన ఆంధ్రాలోనే తయారు చేయడానికి రెడీ అవుతున్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గానికి ఇదొక మహర్దశ కాబోతుందట. తిమ్మసముద్రం గ్రామ సమీపంలో 500 ఎకరాల్లో 1300 కోట్లతో ఎలక్ట్రిక్ వర్టికల్ టేక్ ఆఫ్ ల్యాండింగ్ ఈవీటీఓఎల్ విమానాల తయారీ కేంద్రం ఏర్పాటు చేసేందుకు సరళ ఏవియేషన్ ముందుకొచ్చింది. అమెరికా కంపెనీ ప్రతినిధులు మంగళవారం ఎక్స్‌లో పోస్ట్ చేశారు. విమానాల తయారీ కర్మాగారానికి స్కై ఫ్యాక్టరీ అని నామకరణం చేశారు. ప్రాజెక్టు మొదటి దశలో 150 ఎకరాల్లో 330 కోట్లు పెట్టుబడి పెడతారట. మ్యానుఫ్యాక్చరింగ్, టెస్టింగ్ క్యాంపస్ ఏర్పాటు చేస్తారట. 2029 నాటికి పూర్తి స్థాయిలో పరిశ్రమ పెడతారట. ఈ పరిశ్రమ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చాక 1000 ఎయిర్ క్రాఫ్ట్లు తయారు చేస్తారట. అంటే 100 విమానాలు తయారు చేస్తారు. ఇవి ఎలక్ట్రిక్‌తో నడిచేటప్పటికి కాలుష్యం ఉండదట. ఈ పరిశ్రమ క్యాంపస్‌లో అత్యాధునిక సాంకేతికతతో పనిచేసే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్లు, ల్యాబ్‌లు, విమాన టెస్టింగ్ సౌకర్యాలు, 2 కిలోమీటర్ల పొడవైన రన్‌వేలు కూడా కడతారట. ఇక్కడ పైలట్లకు శిక్షణ కూడా ఇస్తారట. ఈ ప్రక్రియకు సంబంధించి సరళ ఏవియేషన్ ఇప్పటికే బెంగళూరులో గ్రౌండ్ లెవెల్‌లో పరిశోధనలు కూడా చేస్తుందట. ఈవీటీఓఎల్ ఎయిర్ క్రాఫ్ట్‌ల తయారీ ద్వారా వాణిజ్య ఎయిర్ టాక్సీ సేవలు అందుబాటులోకి వస్తాయట. అంటే చిన్న చిన్న విమానాలతో సరుకులు ఒక చోట నుంచి ఇంకో చోటికి. ఈ పరిశ్రమతో వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. 6 సీట్లుండే విమానాలు ఒకసారి ఛార్జింగ్ చేస్తే దాదాపు 160 కిలోమీటర్ల దూరం గంటకు 250 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. వీటి ద్వారా మెట్రోపాలిటన్ నగరాల విమానాశ్రయాల మధ్య అనుసంధానం మెరుగుపరుస్తారట.